అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అని కుదే కొద్దీ మనకి డిలే అవ్వటం జరుగుతూ ఉంది. ఏదైనా ఈ మంత్ ఎండింగ్ జూన్ 30 అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈలోగా మనం ఏమేం చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలి, లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా తెలుసుకోవాలి, ఇన్ కేస్ మనకి ఎంసెట్ ర్యాంక్ వస్తే మనకి కాలేజెస్ వస్తాయి, లైవ్ సెషన్ అవన్నీ మన సిరీస్‌లో మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఫ్యూ డేస్ టైమ్ గ్యాప్‌లో మీరు టైమ్ ఉంది కాబట్టి మీరు ఇంకేం చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిందని, లేదా ఫ్రెండ్స్ చెప్పాడని, లేదా హైయెస్ట్ ప్యాకేజ్ చూసి కాలేజ్ సెలెక్ట్ చేస్తారు. కానీ మనం 4 ఏళ్ళు చదువుతాం కదా కాలేజ్. మరి 4 ఏళ్ళు చదివే కాలేజ్‌ని సెలెక్ట్ చేయడానికి అంతకంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఓకే. ఈ వీడియోలో మీరు ఏ ఇంజినీరింగ్ అయినా ఈ 10 పాయింట్లు ఎలా చెక్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్‌ది ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, ఇండస్ట్రీ టై-అప్స్, అక్రిడిటేషన్, ఇంటర్న్‌షిప్స్, రీసెర్చ్ అండ్ పేటెంట్స్, క్యాంపస్ లైఫ్, ఫీజ్ అండ్ ఆర్‌ఓఐ ప్రతి కాలేజ్‌కి ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్ళి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏది బెటర్‌గా ఉందనేది. అయితే టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏవి, డిస్ట్రిక్ట్ వైస్ టాప్ కాలేజెస్ ఏది, వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారంగా ఏది ఎలా ప్లేస్ చేసుకుంటూ రావాలి అన్ని సిరీస్ కూడా మన ఏపీ ఎంసెట్ సిరీస్లో మనమైతే చేయటం జరిగింది. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ కనుక మనం ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఎవరైనా మనం చదివేది జాబ్ చేయటానికి. చాలామంది నా ప్రీవియస్ వీడియోస్కి కామెంట్స్ చేయటం జరిగింది. లక్షలు లక్షలు పెట్టి చదివించినా కూడా 20,000 30,000 ఉద్యోగాలే కదా సార్ వచ్చేది అని. అయితే మనకి దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఒక 80 మందికి ఒక గంట క్లాస్ చెప్పటానికెళ్తే 20 మంది వింటారు. మిగతా 20 మంది వింటున్నట్టు ఉంటారు. మిగతా 40 మంది వినరనమాట. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పనేది రాదు. ఒక ఫ్యాకల్టీగా కాదు, ఒక పేరెంట్స్ సైడ్ నుంచి, ఫ్యాకల్టీ సైడ్ నుంచి, అదేవిధంగా స్టూడెంట్ సైడ్ నుంచి కూడా మోటివేషన్ ఉంటేనే, వాడికంటూ స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి. ఆ విధంగా మనం స్టూడెంట్‌ని అయితే డెవలప్ చేయాలి. పేరెంట్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత చాలా కేరింగ్‌గా అనేది మనం వాడి మీద అబ్జర్వేషన్ ఉంచాలన్నమాట. ఈ టైం అనేది చాలా పీక్ టైం కాబట్టి 18, 19 ఇయర్స్ పిల్లలకి. ఓకే. ఫస్ట్ ప్లేస్‌మెంట్స్ గనక చూస్తే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఉందని. అయితే మనం జనరల్‌గా కాలేజెస్‌లో ఏది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందనేది చూసుకుంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్‌కి మీకు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ 24-25 డేటా. మనకి లాస్ట్ ఇయర్ అయితే ఎంత హై ప్యాకేజ్ సాలరీస్ వచ్చినవి లేవు. అంతకుముందు ఇయర్ కూడా లేదు. ప్లేస్‌మెంట్స్ అయితే తక్కువే. ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయంటే త్రూ ఇంటర్న్‌షిప్ ద్వారానే తీసుకుంటున్నారు. ఓకే. మీకు ఇంటర్న్‌షిప్ టైమ్‌లో 30,000, 40,000 ఇస్తున్నారు మంచి కంపెనీస్. 1 ఇయర్ మీకు వర్క్ నేర్పిస్తున్నారు. బాగుంటే మీకు పర్మనెంట్ చేస్తున్నారు. త్రూ ఇంటర్న్‌షిప్ ద్వారా ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. డైరెక్ట్‌గా జాబ్ అయితే ఇప్పుడు రావట్లేదు. అదోటి గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి కేఎల్ యూనివర్సిటీలో 75 లాక్ పర్ యానమ్, ఎస్ఆర్ఎంలో 55, ఆర్వీఆర్ 46, వీఆర్ సిద్ధ 44 ఫాలోడ్ బై ఇలాగ హైయెస్ట్ ప్యాకేజ్ సాలరీస్ వచ్చాయి. అయితే కాలేజ్ మొత్తం మీద ఒకళ్ళకో ఇద్దరికో వస్తాయి ఇలాంటి ప్యాకేజెస్. ఇవి చూసేసి మనం జాయిన్ చేయకూడదు. ఓకేనా? అయితే అలా వచ్చాయి అంటే అన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా మనం అందులో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి వేల మందిలో మనకొచ్చేది 1, 2 హైయెస్ట్ ప్యాకేజ్‌లే. మరి ఎంతమంది ఆఫర్స్ వస్తున్నాయి? ఒక 1000లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారో అది మనం తెలుసుకోవాలి. ఓకే. కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ చూసి మాత్రమే కాదు, ఆ కాలేజ్‌లో మీరు వెబ్‌సైట్‌కెళ్తే మొత్తం ఎంతమంది ప్లేస్ అయ్యారు. ఇప్పుడు సీఎస్‌సి 1000 మంది ఉన్నారు. 1000లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది మనకు తెలియాలి. అండ్ ఆ ఆఫర్ లెటర్స్ వచ్చినా చాలామంది జాయిన్ అవ్వరు. ఎందుకంటే మనకి టాప్ ఎంఎన్‌సి కంపెనీస్ వచ్చేసరికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎసెంచర్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ ఈ విధంగా వింటాం. ఈ కంపెనీస్ ఇప్పుడు రావట్లేదనమాట. మనకు తెలియని కొన్ని కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అసలు అవి అక్కడికెళ్తే ఆఫర్ లెటర్ తీసుకొని ఆ కంపెనీస్ ఉన్నాయో లేవో అన్న పరిస్థితి కూడా మనకుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. యాజ్ ఎ అసోసియేట్ ప్రొఫెసర్ నేను చాలా కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నాను. సార్ ఇలా ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఎళ్తే మనకు అక్కడికెళ్తే అసలు కంపెనీ లేదు. వేరే వర్క్స్ చేయిస్తున్నారు. నుంచొని 8 గంటలు చేయాల్సొస్తుంది. ఇలాంటి ఆఫర్స్ వస్తాయన్నమాట. కాబట్టి కాలేజ్ వెబ్‌సైట్‌లో ఆఫర్స్ అని ఉంటాయి. కొంతమంది పెట్టుకుంటారు. 800 మంది ప్లేస్ అయిపోయారు. 900 మంది ప్లేస్ అయ్యారు. ఏ కంపెనీస్‌లో ప్లేస్ అయ్యారు? మంచి ఎంఎన్‌సి కంపెనీలో ప్లేస్ అయ్యారా? లేదా ఏదో చిన్నా చితకా కంపెనీలో ప్లేస్ అయ్యారా? అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ కంపెనీస్ ఏమేమి విజిట్ చేస్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన కాలేజ్‌కి.
మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయా? అసలు మనం వినని పేర్లు, తుక్కు కంపెనీలు ఏమన్నా వస్తున్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి లాస్ట్ 2-3 ఇయర్స్ ట్రెండ్ అయితే మీ కాలేజ్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. కాబట్టి ఒక హైయెస్ట్ ప్యాకేజ్ చూసి మోసపోవద్దు. మొత్తం ఎంతమంది ప్లేస్ అయ్యారు? ప్లేస్ అయిన వాళ్ళలో ఎంతమంది మంచి కంపెనీలో ప్లేస్ అయ్యారు? ఎంతమంది నిజంగా జాయిన్ అయ్యారనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఓకే. దాని గురించి అయితే కొంచెం తెలుసుకోండి. నాలెడ్జ్ అయితే ఇప్పటి నుంచే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబొరేటరీస్. మనకి ఒక కాలేజ్‌కి ఎళ్తున్నామంటే ఫీజ్ పే చేస్తున్నామంటే క్లాస్ రూమ్స్ స్పేషియస్‌గా ఉన్నాయా? ఆ క్లాస్ రూమ్‌లో రిసోర్సెస్ ఏమున్నాయి? స్మార్ట్ బోర్డ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా? ప్రొజెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? ఐసీటీ టూల్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ మనం ల్యాబ్స్ ఉన్నాయా లేదా? వెల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్ ల్యాబ్స్. ఈసీఈ అయితే ఈడీసీ ల్యాబ్‌లు, వీఎల్ఎస్ఐ ల్యాబ్‌లు, సిస్టమ్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయా లేదా? సిఎస్సి వాళ్ళకి క్లౌడ్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా? ల్యాబొరేటరీస్ చెక్ చేసుకోవాలి. లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏముంది? సాఫ్ట్‌వేర్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. కాబట్టి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఉన్నాయా లేదా? హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి? మీరు అక్కడికెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. క్యాంటీన్‌లో ఫుడ్ ఎలా ఉంటుంది? అండ్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ అసలు మనకి బయట టోర్నమెంట్స్‌కి వాటికి పంపిస్తారా లేదా? అండ్ గ్రీన్ సేఫ్, క్లీన్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ జనరల్‌గా కాలేజ్ విజిట్ చేసినప్పుడు క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్, హాస్టల్స్ తప్పకుండా విజిట్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ అండ్ కాలేజ్ అక్రిడిటేషన్ చూస్తే మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి చూస్తే ఫ్యాకల్టీ పీహెచ్‌డీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్‌కి తగ్గ ఫ్యాకల్టీ రేషియో ఉందా లేదా? ఫ్యాకల్టీ యొక్క క్యాలిబర్ ఏంటి? రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ అక్రిడేషన్స్ వస్తే ఇప్పుడు ప్రతి కాలేజ్‌కి ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. ప్రతి కాలేజ్‌కి కూడా ఎన్‌బీఏలు ఉన్నాయి, న్యాక్‌లు ఉన్నాయి, అటానమస్‌లు ఉన్నాయి, యూజీసీ ఉన్నాయి, ఏఐసీటీ ఉన్నాయి. ఇవైతే ప్రతి వాటికి ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్‌బీఏకి 3000, న్యాక్‌కి 3000 అలాగా. కాబట్టి వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆల్మోస్ట్ ప్రతి కాలేజెస్ కూడా ఇవి నార్మలైజ్ అయిపోయాయి. దీని గురించి మనం వరీ అవ్వక్కర్లేదు. కాబట్టి కాలేజ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డేటా మొత్తం కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి జాయిన్ అయ్యే ముందు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ టైఅప్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్. టాప్ ఎంఎన్‌సీస్‌తో ఏమన్నా ఎంఓయూస్ ఉన్నాయా చూసుకోవాలి. ఇప్పుడు మన కాలేజ్‌కి, ఆ కంపెనీకి ఎంఓయూ ఉందనుకోండి. వాళ్ళొచ్చి కంపల్సరీగా రిక్రూట్ చేసుకోవాలి లేదా ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేయాలి. లేదా ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులు ఏమన్నా చెప్పాలి. అలాంటి ఎంఓయూస్ ఉన్నాయా లేదా కనుక్కోండి. రెగ్యులర్ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయా? లేదా పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ లేదా స్టైపెండ్ అవకాశాలు ఏమన్నా వస్తాయా లేదా? ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ద్వారా వర్క్‌షాప్స్ అండ్ గెస్ట్ లెక్చర్స్ జరుగుతున్నాయా లేదా? లేదా ఇండస్ట్రియల్ విజిట్స్ మనల్ని బయటికి తీసుకెళ్తారా లేదా? లైవ్ ప్రాజెక్ట్స్ చేయిస్తారా? అండ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ వచ్చేసరికి ఇది నార్మల్‌గా దీనికి సెపరేట్ లైఫ్ స్కిల్స్ అని చెప్పి మనీ కట్టించుకొని ఇవి నేర్పిస్తూనే ఉంటారు. అది ఎఫెక్టివ్‌గా మనం నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్ తర్వాత ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడైతే ప్రతీదీ ఇంటర్న్‌షిప్ ద్వారానే తీసుకుంటున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ జాబ్ లేదు. త్రూ ఇంటర్న్‌షిప్ ద్వారానే జాబ్ వస్తది. అండ్ టాప్ కంపెనీస్‌తో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరుగుతుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే కాలేజ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, ఎంఓయూస్ అండ్ ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ తప్పకుండా వెరిఫై చేయండి. అండ్ నా మెయిన్ అడ్వైస్ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఏంటంటే, మనం చదువుతున్నాము అంటే ఉద్యోగం కోసం కొంతమంది చదివితే, కొంతమంది స్టార్టప్స్ పెట్టి మన యొక్క సిటీని గానీ, మన యొక్క టౌన్‌ని గానీ డెవలప్ చేసే విధంగా ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్టప్ కంపెనీస్ పెట్టేసి, ఈ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ మీద రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నారనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్ వినాలమ్మా ఇది. ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్‌లోనే మన సొసైటీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మనం చదువుకునే దాంతో మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనే విధంగా ట్రై చేసి ఏదన్నా ఎక్విప్‌మెంట్ గానీ, ఏదన్నా చిన్న డివైస్ కానీ మీరు తయారు చేసి, మీరు స్టార్టప్ కంపెనీగా పెట్టుకొని అవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకుంటే మంచి స్టార్టప్ కంపెనీస్ కూడా మనకి క్రోర్స్ ఆఫ్ బిజినెస్ టర్నోవర్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, స్టార్టప్స్ డెవలప్ చేసుకోవాలి. ఇలాగా ఓన్లీ జాబ్సే కాకుండా ఇలాంటివి కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంజినీరింగ్ చదివినందుకు ఒక మంచి బెనిఫిట్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాంపస్ లైఫ్ చూసుకుంటే జనరల్‌గా ప్రతి కాలేజ్‌కి ఫెస్ట్‌లు ఉంటాయి. కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మెయిన్‌గా స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఐట్రిపుల్ ఐఈటీ వీటి కింద ఏంటంటే ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. వీటిల ద్వారా కూడా మీకు మంచి బెనిఫిట్స్ జరుగుతాయి.
ఎన్ఎస్ఎస్ ఉందా, ఎన్సిసి ఉందా, దాని ద్వారా మనకి జాబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ వీలైనంత త్వరగా, వీలైనంత పాసిబుల్ స్టూడెంట్స్ పేరెంట్స్ని నా సజెషన్ ఏంటంటే మీ పిల్లల్ని హ్యాక్థాన్స్కి, కోడింగ్ కంటెస్ట్లకి, కాంపిటీషన్స్కి పంపిస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఎవరైతే ఎక్కువ హ్యాక్థాన్స్కి, కోడింగ్ కాంటెస్ట్లకి వెళ్తారో వాళ్ళు స్టార్టప్ బిజినెస్లు ఎక్కువ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కొన్ని కాలేజెస్లో అసలు గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఉండవు. గ్రౌండ్ కూడా ఉందో లేదో చెక్ చేసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వండి. అండ్ వర్క్ షాప్స్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా లేదా, అండ్ సేఫ్, ఫ్రెండ్లీ అండ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ ఉందా. అంటే ర్యాగింగ్కి ఏంటి, వాళ్ళు ఏం మెజర్స్ తీసుకున్నారు, ఇన్ కేసు ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారు, గట్టిగానే మేనేజ్ చేస్తున్నారా లేదా కాలేజ్ వాళ్ళు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డేటా మొత్తం కూడా మీరు కరెంట్ స్టూడెంట్స్ని అడిగి క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. అండ్ మనకి మీకు కింద హైప్ అనేది కూడా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోకి హైప్ అని ఇవ్వండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్.